హాయ్ గాయ్స్, ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ. ఫస్ట్ దమ్ బిర్యానీలోకి చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం లైట్గా సోంపు, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా. ఈ దమ్ బిర్యానీలోకి స్పెషల్గా చేసుకున్న మసాలా 1 స్పూన్ వేసుకుందాం. గాయస్, నేను మీకు తర్వాత చూపిస్తాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి స్పెషల్ మసాలా చేశాను. 1 స్పూన్ గరం మసాలా, 1 కప్పు పెరుగు, 1 చెక్క నిమ్మకాయ రసం. ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మ్యాగ్నేట్లోకి కావలసిన పదార్థాలన్నీ ముక్కకు పట్టేంత వరకు కలుపుకుని మూత పెట్టి 1 అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఇది కడిగి పక్కన పెట్టుకుందామండి 1 అరగంట పాటు. ఈలోగా మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. అండ్ మిర్చి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని బిర్యానీ ఆకు, చెక్క, కొంచెం సోంపు, యాలకులు, లవంగాలు, సరిపడంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొంచెం పుదీనా. వాటర్ మరిగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేద్దాం. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్లో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం. బాగా ఇలా మిక్స్ చేసుకుని ½ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ఇలా మరుగుతున్న వాటర్లో నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసుకుందాం. గాయస్, బాస్మతి బియ్యం మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. గాయస్, మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా. మనం మరిగించుకున్న వాటర్లో కూడా 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సో చికెన్ దమ్ బిర్యానీలోకి సాల్ట్ సరిపోతుంది. చికెన్ దమ్ బిర్యానీలోకి 30% రైస్ ఉడికితే చాలు. కనుమ 20% దమ్ము వేసుకున్నప్పుడు రైస్ అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, 30% రైస్ ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇందులో లైట్గా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దమ్ముకి రెడీ చేసుకుందాం. లైట్గా ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ రైస్ లేయర్ల ప్రకారంగా వేసుకుందాం. కొంచెం నెయ్యి, ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, చివరిగా బ్రౌన్ ఆనియన్స్, కాజు, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా. ఫైనల్గా
2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో దమ్ము పెట్టుకుందాం. 20% మూత పెట్టి దమ్ము వేసుకుంటే వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఒకసారి మనం మొత్తం నీట్గా కలుపుకుందాం. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి, రైస్ విరగకుండా. చూడండి ఎంత నీట్గా వస్తుందో. సో గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.